కర్మ తిరగబెడుతోంది. భారతదేశంలో నిరంతరం ఆత్మాహుతి దాడులో చేయిస్తూ ఉగ్రవాదుల్ని పుట్టించి, పెంచి, పోషించి, ఆయుధ శిక్షణ ఇచ్చి, ఆయుధాలతో పంపించితే ఈ దేశంలో నాశనం అయిపోతుంది అనుకున్నారు. కానీ ఈ దేశం దాన్ని తట్టుకు నిలబడింది. ఎందుకంటే విశాలమైన దేశం కావడం, ప్లస్ పబ్లిక్‌లో అవేర్‌నెస్ ఉండటం. ఇప్పుడు అవే పాకిస్తాన్‌కి తిరగబెడుతున్నాయి. పాకిస్తాన్‌లో వరుసబెట్టి జరుగుతున్నటువంటి దాడులలో వాళ్ళు పెంచి పోషించినటువంటి బెలూచ్ రెబెల్స్, వాళ్ళు పెంచి పోషించినటువంటి తెహ్రీక్-ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఇప్పుడు వాళ్ళ అంతే చూస్తున్నాయి. తాజాగా ఖైబర్ పఖ్తూన్వా ప్రాంతం ఏదైతే తాలిబాన్లు లేదా ఆఫ్ఘనిస్తాన్ మాదంటుంది, అక్కడ ఉన్నటువంటి డ్యూరాండ్ రేఖను ఒప్పుకోదు. ఆ ప్లేస్‌ని మాకిచ్చేయండి, ఎందుకంటే అక్కడ పఠాన్లు ఉంటారు. పఠాన్లు ఉన్నటువంటి వాళ్ళు 2 ప్రాంతాల్లో, పాకిస్తాన్‌లో కొంతమందిని, ఆఫ్ఘనిస్తాన్‌లో కొంతమందిని తీసుకొచ్చారు. అసలు పఠాన్ జాతి అంతా మాదైనప్పుడు, ఆ ప్రాంతం అదే మాదైనప్పుడు, వాడెవడో బ్రిటిషోడు గీత గీశాడు కాబట్టి మీరెందుకు అనుకుంటారో, అది మాదే, మాకు వదిలేయండి అంటది ఆఫ్ఘనిస్తాన్. పాకిస్తాన్ మా దేశ భూభాగం మీకెందుకు వదులుతాం, ఒప్పుకోనంటుంది. దానికి ప్రతిగానే ప్రారంభమైనటువంటి తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ అనేటటువంటిది. పాకిస్తాన్ మీదన ఒక పవిత్ర యుద్ధం చేస్తున్నామని చెప్తూ తాజాగా జరిపినటువంటి దాడిలో 14 మంది పాకిస్తాన్ సైన్యం ప్రాణాలు కోల్పోయారు. వరుసబెట్టి పాకిస్తాన్ సైన్యం అక్కడ భూమి మీద కనబడితే చాలు, రైల్లో కనబడితే రైలు పేల్చేస్తున్నారు, బస్సులో కనబడితే బస్సులు పేల్చేస్తున్నారు, ఎలా కనబడితే అలా పేల్చి పడేస్తున్నారు. తాజాగా 14 మంది ప్రాణాలు కోల్పోయారు, 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.